వైద్యారోగ్య శాఖ అధికారుల అనాలోచిత నిర్ణయాలతో గందరగోళం నెలకొంది. వైద్య ఆరోగ్య శాఖలో సరైన ప్రణాళిక లేకుండా చేసిన బదిలీలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ట్రాన్స్ఫర్లతో హైదరాబాద్లోని ప్రధాన ఆసుపత్రుల్లో వైద్యులకు కొరత ఏర్పడింది. ఉస్మానియా, గాంధీ ఫీవర్ ఆసుపత్రుల్లో డాక్టర్ల సంఖ్య సగానికి పైగా తగ్గింది. హైదరాబాద్లో వేలాది మంది రోగులకు వైద్యం చేసే ప్రొఫెసర్లను జిల్లాలో 20-30 మంది కూడా రాని ఆసుపత్రులకు బదిలీ చేశారు. ఇంకా ప్రారంభం కాని మెడికల్ కాలేజీలకు కూడా గాంధీ, ఉస్మానియా సూపరింటెండెంట్లను బదిలీ చేయడమే అందుకు నిదర్శనం. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో ఫీవర్ ఆసుపత్రిలోని 3 ప్రొఫెసర్లను ట్రాన్స్ఫర్ చేశారు. మరోవైపు నర్సింగ్ ఆఫీసర్ల ఆందోళన ఉధృతంగా కొనసాగుతోంది. ఒక పక్క వైద్యులు లేక మరో పక్క నర్సింగ్ ఆఫీసర్ల కొరతతో రోగులు మాత్రం నానా పాట్లు పడుతున్నారు. వైద్యం చేసేవారు లేక అల్లాడిపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వంశీ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలు కొంచెం ఏదైతే గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా వైద్యుల ఏదైతే బదిలీలో కావచ్చు, దాంతో పాటుగా నర్సింగ్ ఆఫీసర్స్ బదిలీలకు సంబంధించి కూడా కొంత గందరగోళంగా ఉందని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా ముందుగా వైద్యులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ విషయంలో చూస్తే మాత్రం ప్రధానంగా గత 3 రోజుల నుంచి కూడా ఈ ట్రాన్స్ఫర్స్ కొనసాగుతూ ఉన్నాయి. అటు వైద్య విధాన పరిషత్ కావచ్చు, డిఎంఈ పరిధి కావచ్చు, ఇలా ఏదైతే క్యాడర్స్ సంబంధించి ఉన్నాయో ఆ ట్రాన్స్ఫర్స్లో సంబంధించి కూడా ఏదైతే ప్రభుత్వ అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడాయి. ప్రధానంగా ఈ ట్రాన్స్ఫర్స్ అనే వాటి వల్ల హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చేటువంటి రోగులకు కొంత ఇక్కట్లుగా మారిందని కూడా చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరానికి ఏదైతే టెరిషరీ కేర్కి సంబంధించి కూడా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రిఫరల్ కేసులు అనేవి హైదరాబాద్కి వస్తూ ఉంటే అటు గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, ఫీవర్ హాస్పిటల్ కావచ్చు, నీలుఫర్ కావచ్చు, ఇలా ఈ ఆసుపత్రులకు పెద్ద సంఖ్యలో కూడా రోగులు ఇతర జిల్లాల నుంచి కూడా వస్తూ ఉంటారు. వారిని ఇక్కడికి రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ ఏదైతే ప్రొఫెసర్స్కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్లో కూడా కొంత గందరగోళం నెలకొంది. ఇప్పటి వరకు కూడా ఏవైతే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన ఆసుపత్రులకు కూడా కొంతమంది వైద్యులు ఇప్పటి వరకు కూడా ఆప్షన్ పెట్టుకోలేదు. దాదాపుగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన ఆసుపత్రులు ఏదైతే గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, దాంతోపాటుగా ఫీవర్ ఆసుపత్రులకు సంబంధించి కూడా సగానికి పైగా వైద్యులు ఇప్పటి వరకు కూడా ఆప్షన్ పెట్టుకోలేదు. దాంతోపాటుగా కొరత ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. భారీ ఎత్తున సగానికి పైగా వేకెన్సీస్ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా వైద్యులు ఆప్షన్స్ పెట్టుకోలేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇక్కడ ఈ ఆసుపత్రుల్లో ప్రధాన ఆసుపత్రులు ఉన్నటువంటి వైద్యులందరూ కూడా ఇతర జిల్లాలకు వెళ్ళిపోవడంతో వారిని ఆ జిల్లాలకు ట్రాన్స్ఫర్లు చేయడంతో కూడా ప్రజెంట్ హైదరాబాద్ నగరంలోని అన్ని ఆసుపత్రుల్లో కూడా వైద్యుల కొరత ఏర్పడింది. రోగులకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అందడంలో కూడా కొంత జాప్యం జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా గాంధీ ఆసుపత్రిలో కూడా ప్రొఫెసర్స్ కావచ్చు, ఇతర వైద్యులు కావచ్చు సగానికి పైగా ఖాళీ అవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఉస్మానియా ఆసుపత్రిలో కూడా సగానికి పైగా ఖాళీ అవ్వడం జరిగింది. ఫీవర్ ఆసుపత్రికి సంబంధించి కూడా చూస్తే మాత్రం 3 ప్రొఫెసర్ సీజనల్ వ్యాధులు విజృంభించే వేళ దాదాపుగా 3 ప్రొఫెసర్లను అటు ఫీవర్ ఆసుపత్రి నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా రోజువారీగా వేలాది సంఖ్యలో రోగుల్ని ట్రీట్ చేసేటువంటి ప్రొఫెసర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు అయినటువంటి వాళ్ళు ఏదైతే ఆసుపత్రుల్లో ఇతర జిల్లాల్లో దాదాపుగా రోజువారీగా 20 నుంచి 30 మంది పేషెంట్స్ రానటువంటి ఆసుపత్రుల్లో కూడా బదిలీ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మరోపక్క ఇది ఇట్లా ఉంటే మాత్రం అటు నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఆందోళన కూడా మనం నిన్న చూసాము. గత కొద్ది రోజుల నుంచి కూడా వారు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా వైద్య విధాన పరిషత్ కావచ్చు, దాంతో పాటుగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కి సంబంధించినటువంటి ఎవరైతే నర్సింగ్ ఆఫీసర్స్ ఉన్నారో ఏదైతే ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ అనేది కూడా కరెక్ట్గా జరగలేదని కూడా నిన్న కూడా ఆందోళన జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు ఈ యొక్క బదిలీల ఏవైతే ఉన్నాయో అవి కొంత గందరగోళం ఉన్నాయి. ఆప్షన్స్ ఇచ్చారంటున్నారు కానీ ఇంతకీ ఈ ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ అయ్యాయా లేవా నర్సింగ్ ఆఫీసర్స్ కి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన లేనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. దాంతో పాటుగా ఈ యొక్క నర్సింగ్ ఆఫీసర్స్ కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్లలో ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. వారు ఈ రోజు కూడా ఆందోళన నిర్వహించినటువంటి
పరిస్థితి మనకు కనపడతా ఉంది. నిన్న డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కి సంబంధించినటువంటి నిన్న ఉదయం వచ్చినప్పటి నుంచి రాత్రి వరకు కూడా కౌన్సిలింగ్ పూర్తి కాకపోవడము, ఒక క్లారిటీ అనేది లేకపోవడంతో కూడా వారు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా వైద్య విధాన పరిషత్కి సంబంధించినటువంటి నర్సింగ్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్స్ లో కూడా కొంత గందరగోళం, అవకతవకలు ఏర్పడ్డాయని కూడా వారు ఏదైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా అటు ఏదైతే దశల వారీగా కూడా ఈ కౌన్సిలింగ్ ని నిర్వహించకుండా ఒక్కసారిగా నర్సింగ్ ఆఫీసర్స్ ని పిలవడంతో కూడా నిన్న ఒక్కసారిగా కొంత ఏదైతే ఆసుపత్రులలో కావచ్చు, ఏదైతే యూపీఎస్సీ ఈ యొక్క ప్రాంతాల్లో కూడా కొంత వైద్య సేవలకు అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. డాక్టర్స్ అందరూ కూడా ఏవైతే కౌన్సిలింగ్ హైదరాబాద్ నగరంలో కౌన్సిలింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి సెంటర్స్ లో ఉండటంతో కూడా కొంత రోగులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏదైతే స్పందించి ఈ యొక్క బదిలీలకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలి, ఒక ప్రణాళిక ప్రకారంగా పోవాలని కూడా అటు వైద్యులు కావచ్చు, నర్సింగ్ ఆఫీసర్స్ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు కనపడుతుంది. మొత్తం మీద ఈ ట్రాన్స్ఫర్స్ విషయానికి వస్తే మాత్రం ఒక రకంగా రోగులకు కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి మాత్రం మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ ఫర్ యర్ లైవ్ అప్డేట్స్.